ఇవన్నీ చూస్తుంటే చాలా కొత్తగా ఉందా మీకు? నాకు కూడా అలానే అనిపించింది ఫస్ట్ టైమ్ చూస్తున్నప్పుడు. అసలు వుడ్‌తో ఇల్లు ఎలా కడతారని అనుకున్నాను నేను కూడా. అమెరికాలో ఇల్లులు ఎలా కడతారో చాలా మందికి తెలీదు కదా! అందుకే ఈ వీడియోలో చూపిస్తున్నాను. అక్కడ మనలాగా బ్రిక్స్ అండ్ సిమెంట్‌ని యూజ్ చేసి కట్టరు. చాలా వరకు ఈ కనిపిస్తున్న వుడ్‌ని యూజ్ చేసి కడతారు. ఎందుకంటే వాళ్ళ కంట్రీస్‌లో వుడ్ చాలా చీప్‌గా దొరుకుతుంది. అలాగే హౌసెస్ కూడా ఈ వుడ్ యూజ్ చేసి చాలా త్వరగా కంప్లీట్ చేసేస్తారు. మీకు మా బావ వాళ్ళు కొన్న కొత్త ఇల్లు కూడా చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. హౌస్ అయితే చాలా బాగుంటుంది. మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. మొత్తం వుడ్‌తో కడితే మరి రైనీ సీజన్‌లో ఎలా అని. వాళ్ళు హౌస్ మొత్తం కట్టిన తరువాత వుడ్ పైన వాటర్ ప్రూఫ్ కోటింగ్ ఒకటి వేస్తారంట. సో దానివల్ల ఎలాంటి రెయిన్ ఎఫెక్ట్ పడదనమాట వాళ్ళకి. ఈ కమ్యూనిటీలోనే మా బావ వాళ్ళు ఇల్లు కొన్నారు. వాళ్ళ హౌస్ ఓపెనింగ్‌కే వెళ్ళింది మా అమ్మ అమెరికా లాస్ట్ మంత్. మొత్తం వుడ్‌ని తెచ్చిపెట్టుకొని మనకి కావాల్సిన హౌస్ డిజైన్‌కి తగ్గట్టు సీక్వెన్స్‌లో సెట్ చేసుకుంటున్నారు. ఔట్ సైడ్ ఇంటికి మొత్తం ఇక్కడే అరేంజ్ చేసుకుంటారు వాళ్ళకి కావాల్సినట్టుగా. ఇప్పుడైతే ఒకసారి మనం లోపల ఎలా కడతారో వెళ్లి చూద్దాము. చూస్తున్నారు కదా! మొత్తం 100% చెక్కనే యూజ్ చేస్తున్నారు. ఎక్కడ ఒక్క చోట కూడా సిమెంట్ యూజ్ చేసినట్టు నాకెక్కడా కనిపించట్లేదు. గోడలకి కానీ, సీలింగ్‌కి కానీ, ఇంట్లో మెట్లకి కానీ మొత్తం వుడ్డే యూజ్ చేస్తున్నారు. ఇలాగే మన ఇండియాలో కడితే ఎంత బాగుండో కదా! ఇప్పుడు మా బావ వాళ్ళు కొన్నారని చెప్పాను కదా కొత్త హౌసు. అది ఎలా ఉందో చూద్దాం వెళ్లి. ఈ కనిపిస్తున్నదే మా బావ వాళ్ళ హౌస్. చాలా బాగుంది కదా! ఈ కింది కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్‌లో అది మొత్తం గ్యారేజ్ అన్నమాట. మనం కార్ పార్కింగ్ చేసుకోవడానికి ప్రతి ఇంటికి ఇలానే ఉంటుంది. ఇప్పుడు లోపలికి వెళ్లి చూద్దాము. స్టార్టింగే చాలా పెద్ద డోర్ ఉంది. సో సెక్యూరిటీ పరంగా వీళ్ళకి అసలు చాలా సేఫ్‌గా ఉండొచ్చు వీళ్ళు. గృహప్రవేశం కదా! మా చెల్లి ఇల్లు మొత్తం బాగా డెకరేట్ చేసినట్టుంది. ఎర్లీ మార్నింగే వీళ్ళకి పూజ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్‌నూన్‌కి అయిపోయింది పూజ. ఎక్కడున్నా కూడా మన హిందూ సంప్రదాయాలు పాటిస్తాం కదా! హౌస్ మొత్తం ఫుల్ వైట్ ఫినిషింగ్‌తో ఉంటుంది. చాలా క్లాసీ లుక్‌తో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వైట్ డిజైనింగ్‌ది. ఇప్పుడైతే మనం వన్ బై వన్ అన్నీ చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఫస్ట్ మనకి స్టోర్ రూమ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే వీళ్ళు ఇందులో ఇన్వర్టర్స్ పెట్టారు. అండ్ ఈ పక్కనే కనిపిస్తున్న డోర్ లోపల నుంచే మనకి గ్యారేజ్ నుంచి ఎంట్రీ ఉంటుంది లోపలికి. అండ్ అలాగే ఈ పక్కనే మనకి ఫస్ట్ ఒక చిన్న కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ అమెరికాలో ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక సెపరేట్ రూమ్స్ అయితే ఉంటాయి. కింద హాల్ చూసారా ఎంత స్పేషియస్‌గా ఉందో, చాలా పెద్దగా. ఇక్కడ కిడ్స్ అయితే మంచిగా ఆడుకోవచ్చు. ఈ కమ్యూనిటీలో ఉన్న ప్రతి హౌసెస్‌కి సెపరేట్‌గా గార్డెన్ ఇస్తారు బ్యాక్ సైడు. మీకు ఆ గార్డెన్ కూడా ఇప్పుడు చూపిస్తాను. ఈ కనిపిస్తుంది మొత్తం ఓపెన్ కిచెన్. ఈ హాల్‌లో ఓపెన్ కిచెన్ ఎంత స్పేసియస్‌గా ఉందో చూసారా? మా అమ్మ అయితే ఏదో సీరియస్‌గా కుక్ చేస్తున్నట్టుంది లోపల. మా చెల్లికి మెయిన్ ఈ ఓపెన్ కిచెన్ చూసే నాకు తెలిసి ఈ హౌస్ సెలెక్ట్ చేసుకున్నట్టుంది. అంత బాగుంది చూస్తుంటే ఈ ఓపెన్ కిచెను. ఇప్పుడు కింద ఉన్న సెకండ్ బెడ్రూమ్ చూద్దాము. ఇదే కింద మెయిన్ బెడ్రూమ్ అన్నమాట. కొంచెం పెద్దగా ఉంటుంది. బాత్రూమ్ చూసారా ఎలా ఉందో? టబ్ బాత్ కానివ్వండి, మిర్రర్స్, అబ్బా! మనకి 5 స్టార్ హోటల్‌లో ఉండేలా ఉంది కదా! అమెరికాలో బాత్రూమ్స్ అయితే చాలా క్లీన్‌గా ఉంటాయి.
ఇప్పుడు పైన ఏమేమి ఉన్నాయో వెళ్ళి చూద్దాము. నాకు డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలని ఎప్పటినుంచో డ్రీము. స్టెప్స్‌కి బాగా ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసింది. ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎప్పుడు హాసమ్‌గానే ఉంటుంది. యాక్చువల్‌గా మొత్తం ఈ హౌస్‌లో 7 బెడ్‌రూమ్స్ ఉన్నాయంట. కింద మనకి 2 బెడ్‌రూమ్స్ అండ్ పైనైతే మొత్తం 5 బెడ్‌రూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఆ 5 బెడ్‌రూమ్స్ మనం వెళ్లి చూద్దాం. మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, ఇన్ని బెడ్‌రూమ్స్ ఎందుకని? అక్కడ స్టార్టింగే 3 బెడ్‌రూమ్స్ నుంచి ఉంటుందంట. మన దగ్గర ఎలా అయితే 1 బీహెచ్‌కేనో అలా వాళ్ళకి 3 బీహెచ్‌కే నుంచి స్టార్ట్ అన్నమాట. మొన్న మా అమ్మ చెప్తుంటే విన్నాను. ఈ కమ్యూనిటీలో 80% వరకు మొత్తం మన తెలుగు వాళ్ళే ఉన్నారంట. యాక్చువల్‌గా ఇప్పుడు అమెరికా అంటే సగం మన తెలుగు వాళ్ళే ఉన్నారనుకోండి, అది వేరే విషయం. పైన కూడా బాగా సోఫాస్ వేసుకునేంత స్పేస్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి ప్రొజెక్టర్ రూమ్ అన్నమాట. ఇక్కడ ప్రతి ఇంటికి ఒక ప్రొజెక్టర్ రూమ్ ఇస్తారు. సో, డిఫాల్ట్‌గా అయితే పవర్ కనెక్షన్స్ అన్నీ ఉంటాయి ఈ రూమ్‌లో. జస్ట్ మనం ఏంటంటే హోమ్ థియేటర్ ఆర్డర్ చేసుకొని ప్రొజెక్టర్ సెట్ చేసుకోవడమే. ఆల్రెడీ వుడ్‌తోనే కట్టారు కాబట్టి మనకి సౌండ్ కూడా బయటకైతే వినిపించదు. ప్రాపర్ మనకి హోమ్ థియేటర్‌లో ఉన్నట్టే ఫీల్ ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. రీసెంట్‌గా అయితే మా ఇల్లు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాను. పొలంలో ఇల్లు కట్టుకున్నాము అనే ఒక వీడియో ఉంటుంది. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళుంటే అది కూడా చూడండి. ఈ హౌస్ మొత్తాన్ని చూసిన తర్వాత నాకు హాలీవుడ్ మూవీస్‌లో ఉంటాయి కదా హౌసెస్, అలానే అనిపించింది. ఎప్పటికైనా సరే నేను ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటాను. అదే నా మెయిన్ డ్రీమ్. మీలో కూడా ఎంతమందికుంది ఒక మంచి హౌస్ కట్టుకోవాలని? ఏది ఉన్నా లేకపోయినా మనకంటూ ఒక సొంత హౌస్ ఉండాలనేది కొన్ని కోట్ల మంది కల. ఆ కల అందరికీ నెరవేరాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈ హౌస్ హ్యాండ్ ఓవర్ చేసింది కూడా ఒక 3 డేసే అవుతుంది. ఇంకా కొన్ని ఫినిషింగ్స్ అయితే చాలా ఉన్నాయంట కంప్లీట్ చేసుకోవడానికి. అందుకే కనీసం సోఫా కూడా కొనుక్కోలేదు. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశం, చాలా మందికి అమెరికాలో ఇల్లులు ఎలా కట్టుకుంటారు, ఎలా ఉంటాయి తెలీదు. సో, వాళ్ళకి కొంచెం చూపించినట్టు ఉంటుందని చెప్పి నేను ఈ వీడియో చూపిస్తున్నాను. సో, ఇదండి మా బావ వాళ్ళ హౌస్. మీలో ఎంతమందికి ఈ హౌస్ నచ్చిందో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో ఫస్ట్ టైమ్ చూస్తుంటే మన వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను మీ మనోజ్ సైనింగ్ ఆఫ్.